ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును ఆనాడు దేవుడు ఇర్మియా ప్రవక్తకు ఇశ్రాయేలు వారి విషయమై బయలుపరిచిన విషయాలను లిఖించి ఉత్తరము ద్వారా ఇశ్రాయేలీలకు పంపించడం ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేసిన వాగ్దానపు మాటగా ఈ వాగ్దానపు మాటను మనం చూస్తూ ఉంటాం. ముందుగా ఆ సందర్భాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నానండి. ఇశ్రాయేలు వారు పాపాన్ని చేశారు. ఇశ్రాయేలు వారు దేవునికి విరోధముగా ప్రవర్తించారు. ఇశ్రాయేలు వారు అజ్ఞానులుగా జీవించారు. దేవుని స్థానాన్ని వేరొక విశ్వాసాలకు ఇశ్రాయేలు వారు ఇచ్చారు. దానికి గాను దేవుని కోపము ఇశ్రాయేలు వారి మీదకి వచ్చింది. దేవుడు ఇశ్రాయేలు వారిని ఎవరికి అప్పగించేశారంటే బబులోనీయులకు ఇశ్రాయేలు వారిని దేవుడు అప్పగించేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోనీయులు వచ్చి ఇశ్రాయేలు వారిని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోవడమే కాకుండా యెరూషలేమును పూర్తిగా బబులోనీయులు ఏం చేశారంటే ధ్వంసము చేసేశారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరలో ఉన్న ఇశ్రాయేలీలు దేవుడిని ఏమని కోరుతూ ఉన్నారంటే విను వెంటనే మాకు ఇక్కడ నుండి విడుదల కావాలయ్యా అని చెప్పి దేవునికి వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారో ఇశ్రాయేలు వారి మధ్య ఉన్న అబద్ధ ప్రవక్తలు ఏం చేశారంటే దేవుడు మనకు త్వరలోనే విడుదలను దయచేయబోతున్నారు, వెంటనే ఆలస్యము చేయడు దేవుడు అని చెప్పి అబద్ధ ప్రవచనాలను ఇశ్రాయేలు వారి మధ్య వారు ప్రవచిస్తూ ఉన్నారంటే నిజమే. ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్పేవారు. వారికి నచ్చినట్లుగా ఒక విషయాన్ని వారికి వారే ఊహించుకొని అబద్ధ ప్రవచనాలు చెప్పేవారు ఎంతోమంది మనకి కనబడుతూ ఉంటారు. ఆనాడు ఇశ్రాయేలు వారి మధ్య కూడా ఇటువంటి అబద్ధ ప్రవచనాలు చెప్పే అబద్ధ ప్రవక్తలు ఉండి దేవుడు మనకు వెంటనే విడుదల దయచేస్తారనే అబద్ధ ప్రవచనాన్ని వారి మధ్య వీరు ప్రకటిస్తూ ఉన్నారండి. ఈ విషయము మనకి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 8వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అయితే దేవుడు వారి ఎడల కలిగి ఉన్న ఉద్దేశము వేరు. ఈ విషయాన్ని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నారు. మీకు బబులోనీల చెర నుండి విడుదల కలిగేది 70 సంవత్సరాల తరువాతనే అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఇలా ప్రవచిస్తూ ఉన్నారు కానీ అది జరగదు. మీకు విడుదల ఇప్పుడు దొరుకుతుందంటే 70 సంవత్సరాల తరువాతనే బబులోనీల చెర నుండి మీకు విడుదల దొరుకుతుంది. 70 సంవత్సరాల తరువాతనే నేను మీకు ఇవ్వబోతున్న ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారనే భవిష్యత్ వాగ్దానాన్ని గురించిన విషయాన్ని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేశారు. ఆ సందర్భంలోనే దేవుడు ఇశ్రాయేలు వారితో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుంటే గనుక, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భంలో ఈ వాగ్దానపు మాటను మనము ధ్యానం చేసుకుందామండి. మొట్టమొదటిగా మనము చూస్తూ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదునని చెప్పి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇప్పుడు ఏమి జరుగుతుందో మనకి తెలియదు కానీ దేవునికి ప్రతిదీ స్పష్టంగా తెలుసండి. మనము ఈ రోజు గురించే ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుడు శాశ్వతమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇశ్రాయేలు వారు అనుకుంటూ ఉన్నారు ఆ దినాన్ని వారు ఎదుర్కొంటున్న బాధను బట్టి దేవుడు మమ్మను మర్చిపోయాడని, కానీ దేవుడు వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. గనుకనే ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ విషయాలని దేవుడు ఇశ్రాయేలు వారికి తెలియజేశారండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదునని దేవుడు అంటూ ఉన్నారు. మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలను దేవుడు మరిచిపోడు. మనము దేవుడు కోరే ఆత్మీయతలోని స్థిరంగా మనం ఉంటే గనక ఆ ఉద్దేశాలు మన ఎడల తప్పక నెరవేరుతాయండి. అయితే ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా ఇశ్రాయేలు వారు ఆ సందర్భంలో వారికి ఎదురవుతున్న పరిస్థితులను బట్టి పూర్తిగా వారు ఏమైపోయారంటే మానసికంగా కృంగిపోయారు, నిరాశ చెందారు.
అయిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వారు ఇంకా మేము బయటపడలేమని చెప్పి భయముతో వారు ఉన్నారు. అయితే దేవుడు వారితో ఏమంటూ ఉన్నారంటే, మీరు ఇప్పటి పరిస్థితుల మీద మీరు ఆధారపడద్దయ్యా, నేను మీకు ఇస్తున్నాను కదా ఈ సందర్భంలో కొన్ని వాగ్దానాలను, ఆ వాగ్దానాలు మాత్రమే మీరు విశ్వసించండి అని చెప్పి దేవుడు వారిలో మరలా ఏం కలుగు చేస్తూ ఉన్నారంటే ఒక నిరీక్షణను దేవుడు కలుగు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాబోవు కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాలలో ఆ దినాన్ని ఎదురయ్యే పరిస్థితులు బట్టి చాలా మంది కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, మీరు ఎదురవుతున్న పరిస్థితులను చూచి కృంగిపోవద్దు, మీకు నేను ఇచ్చిన వాగ్దానాల మీద మాత్రమే మీరు విశ్వాసం ఉంచండి, మీ పట్ల తప్పక నేను ఆ వాగ్దానాలను నెరవేరుస్తానని ఇశ్రాయేలు వారితో కూడా ఆ దినాన్ని దేవుడు ఈ విధంగా అంటూ ఉన్నారండి. తరువాత మనం చూస్తే గనక అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని దేవుడు అంటూ ఉన్నారు. ఇశ్రాయేలు వారు బబులోనీయుల చెరలో ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, మేము ఇంకా ఇక్కడే పూర్తిగా ఉండిపోతే మా భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి, ఇంకా హానికరమైన దినములే మా జీవితాల్లో మేము అనుభవిస్తామని చెప్పి ఇశ్రాయేలు వారు భావిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారితో మాట్లాడుతూ ఉన్నారు. 70 సంవత్సరాల పాటు మీరు బబులోనీయుల చెరలో ఉండాలి. అంటే బబులోనీయుల చెరలో ఇశ్రాయేలు వారు ఉండడం అంటే బబులోనీయులు ఏమి చెప్తే అది చేయాలి. బబులోనీయులు ఎంత కష్టమైన పని చెప్పినా సరే బందీలుగా వీరు ఉన్నారు కాబట్టి ఆ పని తప్పక చేయాలి, చేయకపోతే వారు హింసిస్తారు, బాధ పెడతారు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్న ఇశ్రాయేలీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఇక్కడే ఉండిపోతే మా భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటి అనే ఆందోళనలో ఇశ్రాయేలు వారు ఉండిపోయారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ముందుగానే తెలియజేశాను, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావని చెప్పి దేవుడు ఇశ్రాయేలు వారితో అంటూ ఉన్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారి ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటంటే 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బబులోనీయుల చెరలో ఉంటే గనుక దేవుని విలువను వారు తెలుసుకుంటారు, పాపము చేయకూడదనే ఆలోచనలోనికి వారు వస్తారు, పరిశుద్ధముగా జీవించాలని నిర్ణయం తీసుకుంటారు, శుద్ధులుగా చేయబడతారని చెప్పి దేవుడు ఇశ్రాయేలు వారిని ఏం చేశారంటే 70 సంవత్సరాల వరకు ఏమి చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోనీయులకు ఇశ్రాయేలు వారిని అప్పగించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదునని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారి ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం వేరు. 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బబులోనీయుల చెరలో ఉంటే గనక వారు పాపాన్ని విడిచిపెడతారని చెప్పి దేవుడు ఇశ్రాయేలు వారిని అప్పగించేశారు. అయితే ఆ సందర్భంలో దేవుడు ఇశ్రాయేలు వారిని మర్చిపోలేదు కానీ దేవుడు వారి గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఆలోచిస్తూ వారికి 70 సంవత్సరాల తర్వాత విడుదల దయచేస్తానని, తరువాత ఎటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో వారిని ఉంచుతారో దేవుడు ముందుగానే ఇశ్రాయేలీయులకు తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని వింటున్న మీ జీవితంలో కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశాన్ని దేవుడు తప్పక నెరవేరుస్తారు. ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చకుండా విడిచిపెట్టడు. ఆ ఉద్దేశం ఏమిటనేది వాగ్దానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యంలోని కొన్ని విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశాన్ని మర్చిపోవడనే విషయాన్ని మనం గ్రహించడానికి 2 సందర్భాలను దేవుని వాక్యంలోని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా దావీదు వంశంలో నుండే మెస్సియా అంటే యేసుక్రీస్తు వారు రాబోతున్నారని చెప్పి దేవుడు ముందుగానే ఉద్దేశించారు. ఒకానొక సందర్భంలో ఏమి జరిగిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా రాజైన అహజ్య మరణించాడు. ఈ అహజ్య యొక్క తల్లి అయిన అతలియా బహు క్రూరురాలండి. ఎప్పుడైతే తన కుమారుడు మరణించాడో అతలియా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుందంటే రాజకుమారులందరినీ నాశనము చేయాలనే నిర్ణయాన్ని అతలియా తీసుకుంది. ఒకవేళ రాజకుమారులందరినీ నాశనము చేస్తే గనుక దావీదు సంతతి అక్కడితో ఆగిపోతుంది. దావీదు సంతతి అక్కడితో ఆగిపోతే గనుక దేవుడు ఉద్దేశించిన నిర్ణయము నెరవేర్చబడదు. అయితే ఎప్పుడైతే అతలియా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుందో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే యెహోషేబను ఏర్పాటు చేసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ యెహోషేబ ఏమి చేశారంటే రాజకుమారులలో ఉన్న యోవాషుని అతలియాకు కనబడకుండా దాచిపెట్టారండి. ఆ యోవాషును చూసుకోవడానికి యోవాష్ యొక్క దాదీని కూడా దేవుని మందిరమందు వీరిద్దరిని దాచిపెట్టినట్లు సుమారు 6 సంవత్సరాల పాటు దాచిపెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే అతలియా మరణించిందో అప్పుడు యోవాషు ఆ
యోవాషు యొక్క దాది బయటకు వచ్చారు. ఆ తరువాత యూదులకు ఎవరు రాజు అయ్యాడంటే యోవాషు రాజు అయినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము నెరవేర్చబడడానికి ఒక ఆటంకం ఎదురైనప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే యెహోషాపాను ఏర్పాటు చేసుకొని దేవుడు అక్కడ యోవాషును కాపాడారు. తరువాత దావీదు సంతతి ముందుకు వెళ్ళింది. చివరకు దావీదు సంతతి నుండే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చే వరకు దానిని మర్చిపోడు. ఏ ఆటంకాలు ఎదురైనా సరే దేవుడు ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకొని ఆయన సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాన్ని మన ఎడల తప్పక దేవుడు నెరవేరుస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దేవుడు మోషే ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఏమిటి ఆ ఉద్దేశం అంటే దేవుడు మోషేను నాయకుడిగా చేసి ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి చేర్చే ప్రక్రియలో ఒక నాయకుడిగా ఇశ్రాయేలు వారిని ముందుకు నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో మోషే ఏం చేశాడంటే దేవుడు నియమించిన ఒక ఆజ్ఞను మర్చిపోయాడంటే తన కుమారుడికి సున్నతి చేసే విషయాన్ని మోషే మర్చిపోయాడు. ఆ సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోపము మోషే మీదకు వచ్చింది. కానీ దేవుడు మోషేను మరణానికి అప్పగించలేదు. ఆ సందర్భంలో మోషే భార్య అయిన సిప్పోరా వెంటనే తన యొక్క కుమారుడికి సున్నతి చీటు ద్వారా దేవుని కోపము మోషే మీద నుండి తొలగించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మోషే ఎడల కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారండి. అయితే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రక్రియలో మోషే ఒక చిన్న తప్పిదాన్ని చేశాడు. ఆ సందర్భంలో దేవుడు మోషేను పూర్తిగా మరణానికి అప్పగించలేదు, కానీ దేవుడు శిక్షించాడు. ఆ శిక్ష ద్వారా మోషే సిప్పోరాలు వారు చేసిన తప్పును గ్రహించి వెంటనే వారి యొక్క కుమారుడికి సున్నతి చీటు ద్వారా దేవుని కోపము వారి మీద నిండిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయము దేవుడు మోషే ఎడల కలిగిన ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలకు నాయకుడిగా ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వారిని బయటకు విడిపించే ప్రక్రియలో, అంతేకాకుండా అరణ్య ప్రయాణంలో పాలు తేనెలు ప్రవహించి కానాను దేశానికి వారు ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు నాయకుడిగా ఇశ్రాయేలు వారిని మోషే ముందుకు నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎడల కూడా దేవుడు కొన్ని ఉద్దేశాలను కలిగి ఉంటారు. ఆ ఉద్దేశాలను దేవుడు ఎన్నటికీ మర్చిపోడండి. అయితే వాటిని నెరవేర్చేంత వరకు మనము దేవునికి ప్రార్థించే వారంగా మనం ఉండాలి. కొన్ని ఉద్దేశాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. దేవుడు దావీదు ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. దావీదును ఇశ్రాయేలు వారికి రాజుగా దేవుడు ముందుగానే అభిషేకించారు సమూయేలు ప్రవక్త ద్వారా. అయితే అది జరగడానికి సుమారుగా 11 నుండి 15 సంవత్సరాలు దావీదు ఎదురు చూడవలసి వచ్చింది. తరువాత దావీదు రాజయ్యాడండి. యోసేపు విషయంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యోసేపుకి ఒక కల కలిగింది. ఆ కలలో యోసేపుని దేవుడు అత్యున్నత స్థితిలో ఉంచబోతున్నాడనే విషయము దేవుడు యోసేపుకు బయలుపరిచారు. ఆ సందర్భానికి యోసేపు వయసు 17 సంవత్సరాలు మాత్రమే. తరువాత 13 సంవత్సరాల తర్వాత అంటే 30 సంవత్సరాలకు యోసేపు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో పౌర సరఫరాల శాఖ మంత్రిగా దేవుడు యోసేపును నియమించారు. ఆ కలలో దేవుడు యోసేపు ఎడల కలిగిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి 13 సంవత్సరాల సమయం పట్టింది, కానీ ఆ ఉద్దేశము నెరవేర్చబడింది. ఈ విధముగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అబ్రాము కనబడుతూ ఉంటారు. అబ్రాము ఎడల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, కానీ దేవుడు అబ్రాముకి సంతాన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి 25 సంవత్సరాల సమయం పట్టింది. దేవుడు మన ఎడల కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశాన్ని దేవుడు తన వాగ్దానాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటారు. అయితే ఆ వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో పొందుకునేంత వరకు ఆలస్యమైనా సరే దేవుని దగ్గర నమ్మకముగా ఉంటూ ప్రార్థన ద్వారా ఆయనను వేడుకునే ఆత్మీయత మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆ విధముగా మనం ఉండగలమో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల కలిగిన ప్రతి ఉద్దేశాన్ని, అంటే దేవుడు మన జీవితంలో దయచేద్దాం అనుకున్న ప్రతి వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. దేవుడు ఇశ్రాయేలు వారితో అంటూ ఉన్నారు కదండి, 70 సంవత్సరాలు మీరు బబులోనీయుల చెరలో ఉంటారని. ఆ 70 సంవత్సరాల తర్వాత దేవుడు వారి ఎడల కలిగిన ప్రతి ఉద్దేశాన్ని ఇశ్రాయేలు వారి ఎడల దేవుడు నెరవేర్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను విశ్వసిద్దాం. ఆలస్యమైనా సరే ప్రార్థిద్దాం. ప్రార్థన ద్వారా దేవుడు మన ఎడల కలిగిన ప్రతి ఉద్దేశము నెరవేర్చబడుతుంది. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామమునకే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వారికి ఈ వాగ్దానం ద్వారా మందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. మరెన్నో అద్భుతమైన విషయాలని వాగ్దానం ద్వారా మేము ధ్యానం చేసుకోవడానికి కృపను అనుగ్రహించిన దేవా. నీవు వాగ్దానాన్ని ఇచ్చే దేవుడవు దేవా. ఆ వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు మీరు మర్చిపోరు దేవా. ఆలస్యమైనా సరే నీకు ప్రార్థించే ఆత్మీయుతులకి ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. తద్వారా ఆ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి ఎడల నీవు కలిగిన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి దేవా. ఆ విశ్వాసంలోనికి వారు వచ్చి నీ కొరకు నమ్మకముగా జీవించేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ దినాన్ని వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రయాణాలలో పనులలో తోడుగుండు ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.